తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతూ ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పోతురాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పోతురాజు, చెప్పండి, ఇవాళ శివరాత్రి నేపథ్యంలో చాలా మంది కూడా ఉపవాసం ఉంటారు, జాగరణ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ భక్తుల సందడి ఎట్లా ఉంది? అప్డేట్స్ ఏంటి? కవిత, చూడవచ్చు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పంచారామ క్షేత్రాల్లో కూడా భక్తి జన సందోహంగా మారిందని చెప్పొచ్చు. చూస్తే ఆలయాలకు సంబంధించి కూడా శైవనామస్మరణతో కూడా శివక్షేత్రాలు ఏతున్నాయో శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక మనం ప్రస్తుతానికి ఉన్నటువంటి భీమవరంలో ఉన్నటువంటి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో కూడా భారీ స్థాయిలో కూడా భక్తులకు సంబంధించి కూడా పాలు తీసిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నట్టున్నారు, ఏమంటే ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉంది? చక్కగా మరి ఇక్కడ పంచారామాల్లో ప్రసిద్ధి చెందిన చంద్ర ప్రతిష్ట ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి వారి మరి ఈ దేవాలయం దగ్గర ఏర్పాట్లు ఈ సంవత్సరం అయితే ఈ ధర్మకర్తల మండలి చాలా బాగా చేశారు. భక్తులందరూ కూడాను ప్రశాంతంగా చక్కగా సమయానికి దర్శనం అవుతుంది. ఇక్కడ ఏంటంటే పంచారామాల్లో ఈ భీమవరం గునుపుడికి సంబంధించిన ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మరి నిజంగా చూస్తుంటే ఎంతోమంది భక్తులకి మరి మొక్కుబళ్ళు చేసుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు, కానీ చాలా వాళ్ళు అనుకున్న కోరికలన్నీ తీర్చడం అనేది ప్రసిద్ధి చెందిన దేవాలయంగా ఇక్కడ స్థానికుడిగా నేను చాలా దశాబ్దాల నుంచి చూస్తున్నాను. నిజంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా, వచ్చిన సమయాన్ని కూడా ఎక్కువగా కూడా లేకుండా చాలా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి. వాళ్ళందరికీ కూడా చక్కటి ఏర్పాట్లు చేసిన మరి ధర్మకర్త మండలికి కానీ ప్రభుత్వానికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. చెప్పండి, ఇక్కడ ప్రత్యేకంగా విశిష్టత ఆలయం సంబంధించి కూడా శివలింగం రంగులు మారుతూ ఉంటుందంటారు, ఏంటి విశిష్టత? ఓం నమ శివాయ. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ప్రతి అమావాస్యకి పౌర్ణానికి కూడా రంగు మారుతూ ఉంటుంది. ఇది గమనిస్తూ ఉంటారు భక్తులు. అయితే దీనికి కారణం ఏంటంటే ఈ లింగ ప్రతిష్టాపన అనేది చంద్రుడి చేత ప్రతిష్టాపన చేయించబడింది కాబట్టి ఈ మార్పు అనేది గమనిస్తూ ఉంటారు. మీకు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇక్కడ ఉన్న ఇంకో మరో విశిష్టత ఏంటంటే పైన కాశీ అన్నపూర్ణమ్మ తల్లి కొలువై ఉండడం. ఈ రెండు విశిష్టతలు ఈ గుడికి ఉన్నాయి. దర్శించుకున్న ప్రతి భక్తులకి కూడా చాలా స్వచ్ఛమైన దేవుడిగా, నమ్మకమైన దేవుడిగా వారికి ఇదిగా ఉంది. అలాగే క్షేత్రపాలకులుగా జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ సంవత్సరంలో శివరాత్రికి మేము మన శాసనసభ్యులు గంధి శ్రీనివాస గారి సూచనల మేరకు, మా ఈవో గారి సూచనల మేరకు మా కమిటీ సభ్యులందరూ కలిసి ఒక భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా వారికి అన్ని విధాలుగా కూడా మా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రసాదాలను కాదు, పెద్దలు దర్శనం చేసుకోవడానికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లల లాంటి వాళ్ళకి పాలు అని, పెద్దలకి వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్లు, ప్రసాదం కింద పులిహోర, మధ్యాహ్నం సమయంలో భోజనము, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి కూడా మాకు పోలీస్ శాఖ వారు, ప్రత్యేకించి పోలీస్ శాఖ వారు కానీ, మున్సిపల్ శాఖ వారు కానీ, అలాగే గవర్నమెంట్ మెడికల్ క్యాంపు, అలాగే ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్నారు. వీటన్నిటిని సద్వినియోగం చేసుకుని భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. వీరంతా కూడా ఒకటే స్పష్టంగా స్వామికి సంబంధించి చంద్రుడి చేత ప్రతిష్ఠితమైనటువంటి ఈ ఆలయానికి సంబంధించి కూడా, శివలింగానికి సంబంధించి కూడా, అమావాస్య పౌర్ణానికి సంబంధించి కూడా వర్ణాలు రంగులకు సంబంధించి మారుతూ ఉంటుంది కూడా ఈ పంచారామ క్షేత్రం ప్రసిద్ధి. ఇక్కడున్నటువంటి స్వామిని దర్శించేందుకు కూడా ఉదయం నుంచి కూడా భారీ స్థాయిలో వచ్చినటువంటి భక్తులకు సంబంధించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కవిత, ఓవర్ టు స్టూడియో.